శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ముందుగా ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 5. తులారాశి వాళ్ళు ఈ ఉగాది పండుగ నుండి మే వరకు కొంచెం ఓపిక పట్టారంటే మే 1వ తారీఖు ఎప్పుడైతే గురువు వృషభములోకి వస్తాడో అప్పటి నుంచి మీకు మహాద్భుతమైనటువంటి యోగకాలముగానే చెప్పవచ్చును. అభీష్టకార్య సిద్ధి, మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు సిద్ధిస్తుంది అని. ఆరోగ్యము చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సహనముతో ఉంటారు. శత్రు విజయం, శత్రువులపై విజయం అనేటువంటిది మీరు పొంది తీరుతారుగాక. గోసేవ, భూలాభాలు వంటివి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, ఉన్నట్టుండి ధనం రావటం అనేటువంటిది జరుగుతుంది. కోర్టుపరమైనటువంటివి మీకు జయము కలిగేటువంటి విధముగానే మంచి కీలకమైనటువంటి ఇవి మీకు తెలుస్తాయిగాక. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం అనేటువంటివి చేస్తారు. మీ తెలివితేటలను ఉపయోగించి ఎప్పుడూ ఉన్నటువంటివి కాకుండా ఎప్పటికప్పుడు సమాజములో కొత్తదనం ఏమిటో అది మీరు చూపించేటువంటి ప్రయత్నము చేస్తారుగాక. శారీరక కష్టం అనేటువంటిది ఉంటుంది. ఆ కష్టము వలన యోగము కూడా ఉంటుంది. దైవ సన్నిధికి వెళ్ళటము అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, దైవారాధన అనేటువంటిది చాలా అవసరం. దైవ సన్నిధికి వెళ్ళడం జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు ఇంట్లో, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా విజయవంతమవుతాయి. మీ మాటకు కట్టుబడి సరే అని అందరూ కూడా కట్టుబడి ఉండడం జరుగుతుంది. అలా ముందుకు వెళతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చేసుకోండి. తప్పకుండా వెళ్ళి తీరుతారుగాక. విదేశాలలో ఉండేటువంటి వాళ్లతో కొన్ని మీరు వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటారు అనేటువంటిది ఉన్నది. విద్యార్థులకు చాలా బాగుంది. సినిమా వాళ్లకు కొంచెము చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుత యోగం అనేటువంటిది ఉన్నది. కొంతమందికి స్థాన చలనం అనేటువంటిది జరగవచ్చు. ఏది ఏమైనా రాశిపరంగా చాలా బాగా ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని దీనికి అనుకూలముగా ఈ విజయాలన్నీ పొందండి. మేలు జరుగుతుంది. ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకున్నప్పుడు పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యండి. ఈశ్వరారాధన చేసుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమిటి? క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము
అనేటువంటిది కోపము అనుకుంటాము, అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక. కోపాగ్ని, క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా పొందుతారుగాక. అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి కురుస్తాయిగాక. అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ చెలరేగుతాయిగాక. ఇవన్నీ ఉంటాయి. పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఇది ఐశ్వర్యము కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది. సరిహద్దులలో, దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు. కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది. మరి కోపములో, ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా, దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది గాక. అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు. స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు. బియ్యానికి బాగా ధర పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. అందరూ కూడా మనస్సుతో
చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు. ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము. ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది. రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది, చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది. అకాల వర్షాలు కురుస్తాయి, ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది. అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది. కొంత ఐశ్వర్య నష్టము, రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది. పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి. సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు. ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా, ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి. ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తు.